డ్రంక్ అండ్ డ్రైవ్లోని మార్పులు రాలేదు కానీ వెరీ గుడ్ పాయింట్. హిట్ అండ్ రన్ ఉంది చూడండి, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్, దానికి మాత్రం చాలా సివియర్ పనిష్మెంట్స్ ఇచ్చారండి. ఇప్పుడు నైట్ ఎస్పెషల్లీ ఒక్కొక్కసారి మేము ఎప్పుడైనా అవుట్డోర్ షూట్స్కి వెళ్ళి వస్తున్నప్పుడు నైట్ కనుక వస్తే హెల్మెట్ పెట్టుకోకుండా యంగ్స్టర్స్ 3 4 ఎలా పడితే అలా డ్రైవ్ చేసుకుంటూ అస్తవ్యస్తంగా వస్తుంటారు హైవేల మీద కూడా. అవును. సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంది? వెరీ గుడ్ పాయింట్. ఇంతకాలం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గాని డ్రైవ్ చేసి వెళ్ళిపోతే ఆ వ్యక్తి చనిపోతే పర్టిక్యులర్ పనిష్మెంట్ అని ప్రిస్క్రైబ్ చేశారు. ఇప్పుడు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసి ఒక వ్యక్తి చనిపోతే ఒక శిక్ష, అది చూసి కూడా రిపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతే ఆ వ్యక్తి దొరికాక ఇంకా భయంకరమైన శిక్ష. ఓకే. హిట్ అండ్ రన్. సో హిట్ అండ్ రన్ చేస్తే ఒకలాగుండింది ఇంతకాలం, ఇప్పుడు రిపోర్ట్ చేయనందుకు ఇంకోలాగా ఉంటుంది. ఓకే. ఇప్పటి నుంచి అట్లీస్ట్ నువ్వు చేసావు. అమ్మ అయితే మేము మంచి పని చేసాం. అంటే మేము గుద్దేలేదు. యాక్చువల్లీ విషయం ఏంటంటే మేము షూట్కి తిరుపతి వెళ్ళాం మొన్న ఎలక్షన్ మూమెంట్లో. తిరుపతి వెళ్తూ ఉంటే హైవే మీద హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుంటే సడన్గా అతను రోడ్డు క్రాస్ చేసేసాడు 2 వీలర్ మీద. అతనే వచ్చి మన బండిని గుద్దేశాడు. మేము వెళ్ళాం పోలీస్ స్టేషన్కి. వెళ్ళి ఏమండి మేము ఇలా వెళ్తూ ఉన్నాం, అక్కడ చుట్టుపక్కల కెమెరాస్ ఉంటే మీరు చెక్ చేసుకోండి ఒకసారి. మా బండిని వచ్చి అతను గుద్దాడు. అంటే మా బండి ముందుంది, అతను కరెక్ట్గా సెంటర్ ఆ డోర్ దగ్గరికి వచ్చి కుదిరాడు. కానీ అదే కనుక బండి తప్పై ఉంటే ముందు 2 వీలర్ ఉండాలి, ఆ తర్వాత వీడొచ్చి కుద్దాలి కదా. వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. చేసిన డెసైడ్ మీ తప్పు లేదండి మీరు వెళ్ళొచ్చండి అన్నారు వెంటనే. అమ్మాయి నమస్కారం. సో దట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఎప్పుడన్నా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసినా కూడా క్రైమ్ జరిగినా జరగకపోయినా రిపోర్ట్ చేయాలి. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయారు అనుకోండి, ఎలాగో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది అండ్ క్రిమినల్ లా స్టార్ట్ అవుతుంది, అంటే ఆల్ ద ప్రొసీజర్ విల్ బిగిన్. అప్పుడు దొరికితే మాత్రం ఆల్మోస్ట్ 10 ఏళ్ళు పడేటటువంటి అవకాశం ఉంది, ఇంకా సివియర్ పనిష్మెంట్స్ కూడా పడేటటువంటి అవకాశం ఉంది. సో దట్ ఈజ్ వన్ ఛాలెంజ్. ఇంకా చూసుకుంటే మనకి ఇప్పుడు ఇదంతా ఆడియో వీడియో ఎవ్రీథింగ్ అని అంటున్నాం, మరి అంత స్టోరేజ్ ఎక్కడ చేస్తాం? ఇన్ని వేల కేసులు ఉన్నాయి, లక్షల కేసులు ఉన్నాయి. ఇట్ విల్ బికమ్ సో టెక్నాలజికల్గా ఏమి డెవలప్మెంట్స్ జరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తారు? ఇంతకాలం అంటే పేపర్ వర్క్, పేపర్స్ అన్నీ ఎక్కడ స్టోర్ చేశారు, ఇప్పుడు మరి ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తారు? రైట్. ఎందుకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఈ ఫీడ్ అంతా కూడా ఒక చోట సేవ్ అవుతుంది. సేవ్ అవ్వాలి. అదే దాన్ని సర్వర్ రూమ్ అని అంటారు. సర్వర్ రూమ్. అవును. ఆ సర్వర్ రూమ్ లో మొత్తం అంతా సేవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. యూట్యూబ్ ఛానల్కి అంత ఉన్నప్పుడు దేశంలో జరిగేటటువంటి ప్రజల లక్షల కేసులు, రోజుకి కొన్ని వేలు కేసులు, ఆ స్టోరేజ్ అంతా ఎలాగా టెక్నికల్గా టెక్నాలజికల్గా ఎలక్ట్రానిక్ చూడాలి, విషయాల్లోని ఏం ఛాలెంజెస్ ఉంటాయి, ఏమవుతాయి అన్నది చూడాలి. సో ఇట్ ఈస్ న్యూ. ఇప్పుడు కొత్త ఒక నూతన బిగిన్ అవుతుంది, శకం మొదలైనట్టు BCAD లాగా ఇప్పుడు ఒక కొత్త శకం ప్రారంభం అవుతుంది. సో వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఈ BNSS ఇవన్నీ కూడా దే ఆర్ అడ్జుడికేటింగ్ ది ఇష్యూస్ ఆఫ్ ది డిజిటల్ ఏజ్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా, ఇప్పుడున్నటువంటి క్రైమ్స్కి అనుగుణంగా, ఇప్పుడున్నటువంటి సమస్యలకి సందర్భాలకి అనుగుణంగా జరిగినటువంటి ఇవి. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. చాలా క్రిటిసిజం ఉంది. కొంతమంది సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కానివ్వండి, సీనియర్ అడ్వకేట్స్ ఇందిరా జైసింగ్ లాంటి వారు, లేదా శ్రీ కపిల్ సిబల్ లాంటి వారు, కొన్ని వారికి లాలో ఉన్నటువంటి వారు గమనించినటువంటి కొన్ని క్రిటిసిజం అయితే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం విల్ ఆల్వేస్ బీ దేర్. ఎప్పుడు ఉంది అది. అప్పుడు రేపు సపోజ్ ఇంకొన్ని అమెండ్మెంట్స్ జరిగినా, లేదంటే కొన్ని కొత్త చట్టాలు వచ్చినా కూడా డెఫినెట్గా ఒక దాని మీద క్రిటిసిజం డెఫినెట్గా ఉంటుంది. అంతే. ఎందుకంటే సొసైటీ యాజ్ అ హోల్ మనము తీసుకున్నప్పుడు వీలైనంత మందికి మనం న్యాయం చేయగలిగినప్పుడు ఎక్కడో కొన్ని ఏవో జరుగుతాయి, వాటిని కూడా ఏదో ఒక విధంగా లాలోని ఫిట్ ఇన్ చేస్తారు. ఫిట్ ఇన్ చేసి ఏదో ఒక విధంగా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. నేను మొదట కూడా చెప్పాను, చట్టాలది ఎప్పుడు తప్పు ఉండదు, వ్యవస్థది తప్పు కాదు, వ్యవస్థలో ఉన్న మనుషులది తప్పు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందుకే కదా ఇంత డిలే అవుతుందని చట్టాలని అమెండ్ చేశారు. చట్టాలు ప్రాపర్గానే ఉన్నాయి, వాటిని మనమెంత మిస్యూటిలైజ్ చేసుకోకుండా ఉంటాం, మనమెంత వినియోగించుకుంటాం, మన హక్కుల్ని మనం ఎంత కాపాడుకుంటాం, మన బాధ్యతల్ని మనం ఎంత తెలుసుకుంటాం అనేది మన బట్టి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. వ్యవస్థని అనడానికి లేదు, చట్టాలను అనడానికి లేదు. ఎందుకంటే చట్టాలు తయారు చేసేది ఎవరు? మనమే. మనమే
ప్రజలము మనం ఎన్నుకున్నటువంటి నాయకుల చేత వాళ్ళు శాసనశాఖలో ఉండి వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు తయారు చేసేటటువంటి చట్టాలే కదా మన కోసమే కదా, అంటే మనమే తయారు చేసుకుంటున్నాం కదా, వాటిని మిస్యూటిలైజ్ చేసుకోకుండా ఉండాల్సింది కూడా మనమే. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది క్రిమినల్ లాస్ అమెండ్మెంట్స్, క్రిమినల్ మేజర్ లాస్లో జరిగినటువంటి అమెండ్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎక్కువ టైం తీసుకుంటే ఏమనుకోవద్దు. అండ్ వ్యూవర్స్ అందరికీ ఏంటంటే మీకు ఏదైనా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇది అడగండి అలాంటివి అన్న ఉద్దేశం ఉంటే ప్లీజ్ కమెంట్ సెషన్లో మీరు కమెంట్ ఇస్తే నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం. అలాగే మరో ఎపిసోడ్లో తప్పకుండా చాలా ఇంపార్టెంట్ మేము రాసుకున్నాం. ఈసారి టైం సెట్ అవ్వలేదు, నెక్స్ట్ టైంకి డెఫినెట్గా ఎపిసోడ్లో అన్నీ కవర్ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ.